ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డలారా అదే కాల సమయం దేవుని వాక్యం ధ్యానించడం ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మాయసేన బంగారు పాదాలకు లేఖలేని వందనాలు, స్తుతులు స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మరదే కాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించండుగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మేము గంత ప్రభావాలు పొందమని వేసినాము నడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డ నిర్ధర్మకు ఏర్పాటు చేయండి వాక భాగము త్రిత్వము తరువాతి 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుంచి 50 వచనాల విధంగా రాయబడినవి. త్రిత్వము తరువాతి 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము లూకా సువార్త 7వ అధ్యాయము 36 నుంచి 50 వచనములు ఈ విధంగా రాయబడినవి. పరిసెలలో ఒకడు తనతో కూడా భోజనము చేయవాలని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసాను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి పరిచర్య చేస్తున్న దినాల్లో జరిగిన సంఘటనలను భక్తుడైన లూకా గారు తెలియజేస్తున్నారు. అంటే ప్రభువు పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన పరిచర్యలో అనేకులు ఆయన యొద్దకు వచ్చిన వారు ఉన్నారు. ఇక్కడ ఈ పరిసయుడు ప్రభువుని ఆహ్వానించి ఆ ఇంటిలో భోజనానికి పిలిచాడు. అంటే తన ప్రేమను వ్యక్తపరుస్తూ తాను ప్రభు పట్ల ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో ఈ పరిసయుడు మనం ఇక్కడ చూడగలం. అయితే పిలువబడిన పరిసయుడు కంటే ఆ ప్రభు ఆ ఇంట చేరి ఉన్నాడని వెళ్ళిన ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ ప్రభువు దగ్గరకు వచ్చి తన విస్తారమైన అతిక్రమాల పాపాలు ఏవైతున్నావో వాటి నిమిత్తము తన కన్నీరు కారుస్తూ ఆయనకు సేవ చేసినట్లుగా మనం ఇక్కడ వాక్యంలో చూడగలం. అందుకనే వాక్యం సరిస్తుంది. పరిస్థితుల్లో ఒకడు తనతో కూడా భోజనం చేయాలని ఆయనను అడిగాడు. ప్రభువుని అడిగాడు. ప్రభు అడగంగానే ప్రభు ఆయన పరిసరాన్ని ఇంటికి వెళ్ళి ఆ భోజన పంక్తిని కూర్చున్నాడు. ప్రభువు మరి అతను కోరినట్టుగా అతని ఇంటికి వెళ్ళి ఆ భోజన పంక్తిని కూర్చున్నప్పుడు ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, మరి అదే ఊరిలో ఉన్న యొక్క పాపాత్మురాలను బట్టిన స్త్రీ ఒకటి ఉన్నది. ఆమె ఆ పరిస్థితిని ఏంట భోజనముకు కూర్చున్నాడని తెలుసుకుని ప్రభు అక్కడికి వచ్చాడన్న విషయం తెలుసుకుని ఆమె ఒక బుడ్డిలో అత్తర తీసుకుని, అంటే తన దగ్గర ఉన్న యొక్క బుడ్డిలో అత్తర తీసుకుని ప్రభు దగ్గరకు వచ్చి వెనుక తట్టు ఆయన వెనకాల నిలబడిందంట. ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన యొక్క విస్తార పాపాలు అన్ని గుర్తు చేసుకుంటూ ప్రభువుని మరి తన కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపినట్లుగా ఆయన పాదాలను తడిపి ఆయనను మరి ఆ అత్తరు అంటే తన తల వెంట్రుకలతో తుడిచి అంటున్నాడు. పాదాలు తడపడము, అటు తర్వాత తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసాను. మరి తను ఏదైతే తన హృదయంలో అనుకున్నదో అదంతా కూడా ప్రభు దగ్గర తాను జరిగిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాను. మరి పిలిచిన ఇక పరిచయుడు అయితే ఏంటి ఇలాంటి స్త్రీ ఇలాగ ఇన్ని ఇలా చేస్తుంది అంటే అలాంటి పాపాత్మురాలు అని పిలువబడుతుంది కాబట్టి ఈమె ఇలా చేస్తున్నా కూడా ఆయన ఏమి ఎందుకు ఇలా చేస్తున్నామని గద్దించట్లేదని చెప్పి తన హృదయంలో ఈ పరిచయుడు తలంచాడు. ఎప్పుడైతే ఈ పరిచయుడు ఆ స్త్రీని గురించి ఈ స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఉండియో ఇదియు పాపాత్ములని తనలో తాను మనసులో ఒక దురాభిప్రాయాన్ని ఆ యొక్క పరిసయుడు కలిగినాడు. అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడు అది చెప్పమని. చూడండి, ప్రభు హృదయాంతరంగా ఎరిగిన వాడు. మరి తన హృదయంలో ఆ స్త్రీని పట్ల ప్రభువు పట్ల తను ఎటువంటి భేదాభిప్రాయం కలిగి ఉన్నాడో అది ప్రభువు బయటకు తెలియజేస్తున్నాడు. ఏమని నీతో ఒక విషయం చెప్పాలని ఆ పిలిచిన ఆ యొక్క పరిసయుడైన సీమోనుతో ప్రభు అంటున్నాడు. ఏమనంటున్నాడంటే నీతో ఒక విషయం చెప్పాలన్నప్పుడు బోధకుడా చెప్పమని అతడు సెలవిచ్చిన వెంటనే అప్పుడు యేసు ఏమన్నాడు, అప్పుడు యేసు అప్పు ఇచ్చు వానికి ఇద్దరు వృణస్థులు ఉండిరి. వారిలో ఒకడు 500 దేనారంలోను మరి ఒకడు 50 దేనారంలోను వచ్చిండిరి.
ఒకడికి అప్పు అంటే ఒక యజమాని ఇద్దరికి అప్పిచ్చాడు. ఒకడికేమో 500 దేనారాలు, ఒకడికేమో మరి 50 దేనారాలు చొప్పున ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేవు. అయితే అది తిరిగి ఇవ్వడానికి 500 దేనారాలు తీసుకున్న వాడికి, 50 దేనారాలు తీసుకున్న వాడికి తిరిగిచ్చే స్తోమత లేని పరిస్థితి. అయితే ఆ అప్పు తీర్చుట వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించను. కాబట్టి వారిలో ఎవడు అతనికి ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగాను. అయితే ఇద్దరిని కూడా యజమాని క్షమించాడు. అయితే ఇద్దరిలో ఎక్కువగా ఎవడు క్షమింపబడ్డాడు అని చెప్పి ఆ దేవుడు ఎవరైతే ఆ పరిసయ్యుడైన మరి సీమోనుని ప్రశ్నించినప్పుడు అందుకు సీమోన్ అంటున్నాడు, అతడు ఎవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగానే యోచించింది. అంటే ఎక్కువగా అంటే 500 దేనాలు తీసుకున్నవాడే మరి ఎక్కువగా తీసుకున్నాడు కాబట్టి అతడే ఎక్కువగా అని మాటని ఇక్కడ మరి ఈ యొక్క పరిసయ్యుడు చెప్పడంతో ప్రభు అంటున్నాడు, అందుకు సీమోను అతడు చెప్పినప్పుడు ఆయన వెంటనే నీవు సరిగానే యోచించితివని అతనితో చెప్పినట్టు నువ్వు చాలా చక్కగా ఆలోచన చేసావు, చక్కగా చెప్పావని ప్రభు అక్కడ ప్రశంసించాడు. ఈ యొక్క పరిసయ్యుడైన సీమోన్ని ప్రశంసించి అప్పుడు ఆ స్త్రీ ఎవరైతే తనకు అత్తరు పూసి తన పాదాలు తడిపి తన తల వెంట్రుకతో తుడుస్తున్న ఆ స్త్రీని చూసి ప్రభు అంటున్నారు, ఈ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లాను అంటే ఆ స్త్రీని చూపిస్తూ ఆమెను అడ్రస్ చేస్తూ ప్రభు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఆయన అంటున్నారు, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగానే నీవు నా పాదాలకు నీళ్ళు కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదాలతో తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. అయితే నేను రాగానే నువ్వు నాకు చేయవలసిన సపర్యలు మరి పాదాలు కడుక్కున్న నీళ్ళు ఇవ్వలేదు కానీ ఈమె నేను వచ్చింది మొదలుకొని ఆమె తన కన్నీళ్లతో నా పాదాలను తుడిచింది, తన తల వెంట్రుకలతో తుడిచింది అంటుంది. నువ్వు నా ముద్దు పెట్టుకోలేదు కానీ ఈమె నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటా మానలేదు అంటుంది. అంటే కన్నీళ్లతో మరి ఆయన పాదాలు తడిపినట్లుగా తన తల వెంట్రుకతో తుడిచినట్లుగా మరి ప్రభువు ఆమె యొక్క విస్తార పాపాలు ఆమె యొక్క విస్తార దోషాలన్నీ కూడా క్షమింపబడుతున్న విధానాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. అందుకనే ఆయన అంటున్నాడు, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు కానీ నేను లోపలికి వచ్చినది మొదలుకొని ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొని రాలేదు. నువ్వు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసాను. నేను వచ్చినప్పుడు నువ్వు నా నూనెతో తల అంటలేదు కానీ ఈమె నేను వచ్చింది మొదలు నాకు నా పాదములకు మరి అత్తరు పూస్తుంది అనే విషయాన్ని ప్రభు అక్కడ గుర్తు చేశారు. కాబట్టి అందుకని అంటున్నారు, పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నానని. అంటే ఏ పాపాలైతే దాన్ని చేసిందో, ఏ అతిక్రమాలు అయితే దాన్ని చేసిందో అవన్నీ క్షమిపడుతున్నామని చెప్తూ ఎవనికి కొంచెముగా క్షమిపడనో వాడు కొంచెముగానే ప్రేమించును అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క పరిసయ్యుడైన సీమోను యొక్క ఆలోచన కొంచెంగానే ఉంది, కానీ ఆమె విస్తారమైన పాపాలు కలిగింది, ఆ విస్తారంగా పరిచయం చేసింది కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు క్షమింపబడి ఉన్నవని చెప్పి ప్రభు ఆ పరిసయ్యునంట మరియు అతనికేని అక్కడ ఉన్న వారందరికీ తెలియజేశారు. అయితే క్షమింపబడి ఉన్నవని చెప్పి వాడు కొంచెముగా ప్రేమించనని చెప్పాను, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో నేను వెంటనే ప్రభు అంటున్నారు, నీ పాపాలు క్షమింపబడి ఉన్నవని చెప్పి వెంటనే క్షమాపణ ఆమెకు ఇస్తూ అప్పుడు ఆయన కూడా భోజన పంక్తిని కూర్చున్న వారు పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తమలో తాము అనుకుని ఇతను ఎలా క్షమిస్తాడు, ఇతని పాపాలు క్షమించే అధికారం ఎక్కడుంది అనుకుంటారు. అంటే మరి ఆలోచనలో ఉన్న దురాభిప్రాయ దుష్టాలోచనలే తప్ప ప్రభు చేసిన మంచి పనిని వారు ఏమాత్రం ఆహ్వానించలేని వారిగా ఉన్నారు. కాబట్టి అందుకు ఆయన నీ విశ్వాసం నిన్ను రక్షించను, సమాధానం గలదానమే వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. చూడండి, నేడు మన విశ్వాసము ప్రభు పట్ల యథార్థత లేకపోయినా, న్యాయం లేకపోయినా, నీతిని అనుసరించకపోయినా, హృదయమందును బాహ్యమందును ఒకటి మనం కలిగి లోపటి ఇంకోటి కలిగి ఉంటే కనుక మనము క్షమింపబడము అనే విషయాన్ని వాక్యం ద్వారా ప్రభు గుర్తు చేస్తున్నారు. కాబట్టి మనం క్షమింపబడాలన్నా, ఆయన యొక్క క్షమాపణ పొందుకోవాలన్నా మన విస్తార పాపములు ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు ఆమె ఎలాగైతే తన విస్తార పాపలను క్షమించు నిమిత్తము ఆయన పాదములను మరి తన కన్నీటితో తుడిచి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన ముద్దు పెట్టుకుంటూ అత్తరు పూసి తాను ఎంతో మరి దేవునికి పరిచర్య చేసింది. అలాగా మనమును ప్రభు మనకిచ్చిన పరిచర్యలో మనం అటు రీతిగా మనం చేయగలిగితే మన విస్తార పాపాలు క్షమింపడమే కాదు, ఆయన మనకు క్షమాపణ అనుగ్రహిస్తారు. కాబట్టి ఇక్కడ స్త్రీతో అన్నమాట, అందుకు నీ విశ్వాసం నిన్ను రక్షించను. కాబట్టి నేడు మన విశ్వాసమును మనం కాపాడుకోవాలన్నా, మన విశ్వాసమును మనం రక్షించుకోవాలన్నా, అటు సమాధానం మనం కలిగి ఉండాలంటే మనము ప్రభు పట్ల, ప్రభు పనుల పట్ల నమ్మిక కలిగి ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయన ఉద్దేశాలు నెరవేర్చు వారమై ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన
లూకా ద్వారా తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నిజమైన ఆయన నీవు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షించి మా నిమిత్తము మా పాపముల నిమిత్తము మరణించి తిరిగి లేచి నిత్యరాజ్యానికి కొనిపోబడి తిరిగి మరలా రానయ్యున్నావు. అయితే నాయన పాపులమైన మమ్మలను మా పాపములను విడిపించిన రక్షకుడైన నిన్ను బట్టి, నీ వాక్యమును బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ఉపదేశములు బట్టి, నీ లేఖనాలు బట్టి మేము బ్రతుకుటకు జీవించుటకు మాకు నేర్పించండి ప్రభువా. మరి ఆ పాపాత్మురాలైన స్త్రీ తాను నీ పట్ల చేసిన కార్యాన్ని బట్టి ఆమె విస్తార పాపములు క్షమింపబడినవి పిలిచిన మరి ఆ యొక్క వ్యక్తి తాను హృదయంలో తలంచిన తలంపులు మరి చెడ్డమైనవి. కాబట్టి నేను ఒకవేళ మేము అటువంటి చెడు తలంపులు కలిగి ఉంటే నేను వాటిని దూరపరిచి నీ యందు ప్రేమ కలిగి నీ వాక్యం మందు నిలిచి హృదయం మందును ప్రవర్తన యందును నేను కలిగిన వారమే జీవించే వారమేటో కొన్ని సహాయం దయచేయండి. మా పరిచయంలో, ప్రయాణాల్లో, రాకపోకల్లో, సమస్త విషయాల్లో మీ సన్నిధి తోడ్పాటు తోడుదీవులు దయచేయమని, దినదీవులతో నింపమని, మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాలు మాకు దయచేయము. మరలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలకు దయకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధ ఆత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక, ఆమేన్.